హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. చాలా మంది అడుగుతారు, ఎందుకంటే సైతాన్ని దేవుడు బంధించేయచ్చు కదా, చంపేయచ్చు కదా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాడు అని. ఒక్క నిమిషంలో చంపేయచ్చు, దేవుడు నరకంలో పడేయచ్చు, బిలంలో పెట్టేయచ్చు దాన్ని. కానీ దేవుని బాధ ఏంటంటే ఆ సాతాను మార్గంలో వాడిని అనుసరిస్తున్న మనుషులు కోకొల్లలుగా ఉన్నారు. సైతాన్ని బంధిస్తే సైతాన్ని అనుసరించిన వాడిని అందరిని ఏం చేయాలి? న్యాయవంతుడైన దేవుడు బంధించాలి. అందుకే ఏ ఒక్కడు నశించటం ఇష్టం లేక మన కోసమే సాతానుని ఇంకా ఓర్చుకుంటున్నాడు దేవుడు. నువ్వు యేసు ప్రభువుని రక్షకుడికి అంగీకరిస్తే, నీ పాపముల కొరకు నీ స్థానంలో చనిపోయిన యేసు ప్రభువుని రక్షకుడికి అంగీకరిస్తే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మన కొరకు నరకానికి వెళ్ళొచ్చిన ప్రభు మనల్ని నరకాన్ని తప్పించడానికి సమర్థుడు. కాబట్టి ఆయన సువార్త సకల జనులకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి యేసునామంలో పాపక్షమాపణ ఉన్నది అన్న విషయం ఒక్కసారన్నా వినబడాలి. అంతవరకు నేను రాను, రెండవ రాకడలో అంతవరకు నేను సాతానుని బంధించను అని ప్రభు ఓర్చుకుంటున్నాడు, కనిపెడుతున్నాడు. అది మనుషులకి మరింత నిర్లక్ష్యమైపోయింది. దయచేసి చచ్చిపోతాను అనే మాట మీ నోట రానివ్వకండి. వచ్చింది అన్నోళ్ళు ఒకసారి చేసి చూపిస్తారా? చచ్చిపోతాను అన్నానండి, అనుకుంటున్నానండి, అప్పుడప్పుడు ఒకసారి అనుకున్నానండి అన్న వాళ్ళందరూ చేయి చూపిస్తారా? ఏం పాపమేం కాదు, తప్పేం కాదు, చూపించండి. మీరందరూ ఒకవేళ చావను, నేను చస్తాను అనుకోలేదు, మీరు ఇంకోలా అని ఉంటారు. చావు అన్నారా? చావు. పిల్లలు ఏడుస్తున్నారు అనుకో, తిని చావరా అంటారు. తిని చస్తాడా మళ్ళాడు? అదేంటి తిని చచ్చిపోమంటారేంటి పిల్లోడిని బతకడానికి? కొనుక్కొని చావరా, కొనుక్కున్నాక మళ్ళీ చావడం ఎందుకు? ఏంటండి ఊతపదమైపోయింది చాలామంది నోట. మీ నోట నుండి చావు అనే మాట రాకూడదు ఈ రోజు నుంచి. ఎవరన్నా అన్నారంటే మీ ఆయన అంటే మీరు ఇదిగో జైపాల్ గారికి చెప్తానని చెప్పండి. ఇది సైతాను మాట, ఇది దేవుని మాట కాదు. దేవుని మాట ఏంటో తెలుసా? నేను చావను, నేను బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తా. నా కష్టాలు తీర్చే ప్రభువు నాకున్నాడు, నా కన్నీటిని తుడిచే ప్రభువు నాకున్నాడు, నా బాధ ఎరిగిన దేవుడు నాకున్నాడు, నన్ను ఆదరించే ప్రభువు ఉన్నాడు. ఈ చులకనైన శ్రమలకి నేనెందుకు చచ్చి నిరంతరమైన శ్రమలు పాలవ్వాలి? ఈ లోకంలో వచ్చే తాత్కాలికమైన శ్రమలకు భయపడి నిరంతరం అగ్నిగంధకములతో మండే గుండంలో నేనెందుకు ఉండాలి? ఈ చులకనైన శ్రమలు తప్పించగలిగిన ప్రభువు నాకు ఉన్నాడు. కొంతమందికి రాత్రి వస్తే భయం అండి. రాత్రి వచ్చింది, చీకటి చీకటి చీకటి. కొంతమందికి ఉరుములు మెరుపులు వచ్చాయనుకో అంటారు. ఎంతసేపు ఉంటాయి ఉరుములు చెప్పు? రోజంతా ఉంటాయా? 3 సార్లు 4 సార్లు మళ్ళీ అంతే, అయిపోయింది. అంతలోగా చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? రాత్రి వచ్చిందంటే కళ్ళు మూసుకో నిద్రపోతావు. కళ్ళు తెరిచేసరికి ఏమొస్తుంది? కళ్ళు మూసుకొని నిద్రపోతే తెల్లారితడికి ఏమొస్తుందండి? వెలుతురు వస్తుంది. శ్రమలు అంతే. శ్రమల్లో దేవుడికి మొరపెట్టు, దేవుడు వెలిగిస్తాడు, దేవుడు విడుదలిస్తాడు, దేవుడు జయమిస్తాడు. అంతేగాని భయపడినప్పుడు భయపడుట వలన ఉరుచుద్దంటండి. భయపడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడకో 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 చెప్తూనే ఉన్నాడు దేవుడు. ఎన్ని రకాల భయాలతో మనుషుడు ఈ రోజున పీడించబడుతూ ఉన్నాడు. రోగాల భయం, ఆర్థిక ఇబ్బందుల భయం, పెళ్ళిళ్ళు అవ్వలేదని భయం, పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళు జగడబాడుకుంటున్నారని భయం, పిల్లలు లేరని భయం, ఏంటంటే జబ్బులు వస్తాయని భయం, ఎవరో చంపేస్తారని భయం, యాక్సిడెంట్ అవుద్దని భయం. కొంతమంది బండ్లు ఎక్కరో యాక్సిడెంట్ అవుద్దని. బండ్లు ఎక్కి యాక్సిడెంట్ అవ్వకుండా ఇంట్లో యాక్సిడెంట్ అవుదా ఏంటండి? ఇంట్లో నువ్వు నీ ఫ్యాన్ లూజ్ అయిపోయి దబాలు నెత్తిన పడింది అనుకో, ఏమవుతావు? నువ్వు ఎప్పుడు బస్సు ఎక్కలేదు, బాగానే ఉంది. ఇంట్లో అవదా?
నిన్ను కాపాడేవాడు కొనుకడో. నువ్వు బయటికి వెళ్ళినా కాపాడతాడు, ఇంట్లో ఉన్నా కాపాడతాడు. యేసుప్రభు నీ దేవుడైతే భయపడవలసిన అవసరమో? భయం వేస్తే ప్రభువును పిలువు. గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయము నాకు లాదు, ఏ కీడుకు నేను భయపడను. ఈ లోకములో చాలామంది నష్టం కలిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, ఫెయిల్ అయిపోతే పరీక్షల్లో యవనస్తులు ఈరోజు చచ్చిపోదాం అనుకుంటున్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చిపోవటం ఎందుకు చెప్పు? మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు కదా. ఏంటంటే ఉద్యోగం రాకపోతే ఇంకింతే నా బతుకోవటం అనుకోవటం ఎందుకు? ప్రార్థించి మరొకసారి ప్రయత్నం చేయొచ్చు కదా. ఆయనకు అప్పచెప్పేయండి మీ జీవితాన్ని, మీ చింతలన్నిటినీ. ప్రభువు నాకు తోడున్నాడని విశ్వాసంతో వెళ్ళండి. దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలతో కూడిన జీవితాలను మీకు ఇస్తాడు. ప్రార్థన. నోరు తెరిచి మీ బాధను దేవునితో చెప్పండి. చాలాసార్లు ఈ బాధలు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నానయ్యా, నన్ను ఇంకా బతికించావు, నీకు వందనాలు. నన్ను విడిపించావు, నీకు వందనాలు. విసిగిపోయి ఉన్నావా? నిరుత్సాహంతో ఉన్నావా? యేసు వైపు చూడు. ఆయన ప్రేమ కలిగిన హస్తం నీ కొరకు చాచి ఉంచున్నాడు. నిన్న గుండెలకు హత్తుకొని నిన్ను ఆదరించడానికి, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడక్కపోతే ఆశీర్వాదాలు దొరకవు. నా బాధ ఇదయ్యా, నా శ్రమ ఇదయ్యా, నా కొరత ఇదయ్యా, నా రోగం ఇదయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నాకు సహాయం చేయేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి సాయంత్రం సమయంలో నీ నామంలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. ఒక్కసారి చూడు నాయన. ఏ మనసులో ఏ దిగులుందో, ఏ ఇంటిలో ఏ బాధ ఉందో, ఏ కుటుంబంలో ఇంకా తాగుబోతులు ఉన్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి తాగుబోతును విడుదల చేయించున్నాము తండ్రి. ఏ కుటుంబంలో అప్పులు ఉన్నాయో, రుణ బాధలు ఉన్నాయో, ఆ కుటుంబాల్లో ఆశీర్వాదము దయచేయి. వారి కష్టార్జితాన్ని దీవించు నాయన. ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల చేయించున్నాము నాయన. ప్రతి కుటుంబ సమస్యల నుంచి విడుదల కలుగు చేయము తండ్రి. యవ్వనస్తులు గురి కలిగి దురభ్యాసాలకు బానిసలు కాక దేహాలను దేవాలయాలుగా కాపాడుకొని నీ కొరకు జీవించే యవ్వనస్తుల్ని సభలో నుండి లేపయ్యా. నీ సువార్త ప్రకటించబడడానికి అనేకులు నిత్య నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్య వారసులవుటకు సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.